యూదులు యేసు ప్రభుని అంగీకరించకపోవడానికి గల కారణాల్లో అనేక కారణాలు, ఒక కారణము యేసుక్రీస్తు నజరేతు వాడవడం వల్ల. యేసుక్రీస్తు ఎక్కడన్నా సరే బెత్లెహేమీయుడు అని పిలిపించుకున్నాడా? పిలిపించుకోలేదు. ఏ ఊరోడని పిలిపించుకున్నాడు? నజరేయుడని పిలిపించుకున్నాడు. మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడనే సత్యం ఎంతమందికి తెలుసు? యేసు ప్రభు మరణం బహిరంగంగా అందరిలో చనిపోయాడు. యేసు ప్రభు జననం ఆ రాత్రి వేళ ఎవరికీ తెలియదు, గొర్రెల కాపరులకి తెలుసు, ఎక్కడి నుంచి వచ్చినా కొన్ని చాలా రోజుల తర్వాత జ్ఞానులకి తెలుసు. తర్వాత యేసు ప్రభు పుట్టాడు, అయిపోయింది. తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ నజరేతుకి వెళ్ళిపోయారు. సొంతూరులో నజరేతులో ఉంటున్నారు. ఆయన పెరిగిందంతా ఎక్కడ? నజరేతు. ఆయన ఏమని పిలువబడ్డాడు? నజరేయుడు అని పిలువబడ్డాడు. యూదుల్లో ఉన్న అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, నజరేతులో నుండి రక్షకుడు పుడతాడని ఎక్కడన్నా ఒక్క ప్రాఫెసీ చూపించండి. ఉంటుందా ఎక్కడన్నా ప్రాఫెసీ? ఎక్కడా ఉండదు. మీకా ప్రవక్త ఏమన్నాడు? ఏ పట్టణం గురించి చెప్పాడు? బెత్లెహేమ్ ఎఫ్రతా, యోధా నగరాల్లో నువ్వు స్వల్పమైన గ్రామమైనను యూదులను నేలువాడు నీలో నుండి వస్తాడని చెప్పాడు. జ్ఞానులు కూడా బెత్లెహేములో పుడతాడని చెప్పి బెత్లెహేము ఇది రకరకాల శాస్త్రాలన్నీ తీసి యెరూషలేములో పుడతాడా, ఎక్కడ యూదులకు రాజని చెప్పి వచ్చారు. వాస్తవంగా ప్రవచనాల ప్రకారంగా యేసు ప్రభు ఎక్కడ పుట్టాలి చెప్పండి? బెత్లెహేములో పుట్టాలి. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములోనే పుట్టాడు. కానీ యేసు ప్రభు పుట్టి పెరిగిందంతా నజరేతు కాబట్టి అందరూ కూడా నజరేయుడు అన్నారు. ఆయన నజరేయుడు అయితే ఆయన రక్షకుడు ఎలాగవుతాడు? నతానేలు ఏమన్నాడు? నజరేతు నుండి ఏమన్నా మంచిది రాగలదా? ఎందుకంటే ఫిలిప్ నతానేలు దగ్గరికి వెళ్ళి, నతానేలు మెస్సయ్యను కనుగొన్నానయ్యా. ఎవరయ్యా? నజరేయుడని యేసు అనే మాట కన్నా బెత్లెహేమీయుడైన యేసు అని ఉంటే వెంటనే ఇంకా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడేమో. ఎందుకని? బెత్లెహేమికి ఆ సీన్ ఉంది. బెత్లెహేమికి ఆ సీన్ అంటే దావీదు దగ్గర నుంచే ఆ గొప్పతనం వచ్చింది. బెత్లెహేమికి ఆ బ్యాకింగ్, ఆ ప్రవచనం ఉంది. కానీ యేసు ప్రభు నిజంగా ప్రవచన ప్రకారంగా బెత్లెహేములోనే పుట్టినా ఆయన నజరేతు వాడు కాబట్టి ఆయన కాదు అని చెప్పి ఎంతోమంది యూదులు డినై చేశారు. ఎంతోమంది ఇప్పటికీ కూడా అటువంటి మాటలు తీసుకుని చాలా తప్పుగా రాంగ్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతున్నారు. బెత్లెహేములో పుట్టాడు, నజరేయుడైనా సరే ప్రవచనం నెరవేరింది కదా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలందరినీ కూడా యేసు కృపలో నమ్మకమైనటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు యొక్క దాసులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మేమందరము కలిసి నీ వాక్యమును ధ్యానించుకొనటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నీ సేవకుల ద్వారా నువ్వు రాయించిన లేఖనాల్లో కొన్ని విషయాలు, మా కంటికి కనబడని విషయాలను బట్టి సాతానుడు మమ్మలను మోసం చేసి ఇది అక్కడ జరిగినట్టు కనబడలేదే అని నా దేవా ఎంతోమందిని మోసం చేసి నీ సత్యము నుంచి దూరపరుస్తుంటుండగా, నీ బిడలమైన మమ్ములను నీ కృపతో వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి రక్షించినందుకు స్తోత్రాలు. నీ సత్యములను మాకు బోధిస్తూ, నీ సత్యములో మమ్మల్ని నడిపిస్తూ, నీ సత్యములో మమ్మల్ని అభిషేకిస్తూ మమ్మల్ని వెలిగిస్తున్నందుకు స్తోత్రాలు. మేము వెలిగింపబడి అనేకులకు వెలుగుగా ఉండే భాగ్యమును, నీ ఆత్మ అభిషేకమును, నీ మంచితనమును, నీ కృపను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మమ్మల్ని మీ పాదాలకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.